హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి వాము మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సమ్మర్లో ఈ మిరపకాయలు తయారు చేసుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. వడియాలతో పాటు ఈ మిరపకాయలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చక్కగా మంచికి చాలా బాగుంటాయి అన్నమాట. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిరపకాయలు తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వాములో అక్కడక్కడ కొంచెం రాళ్ళు ఉంటే చూసుకొని వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తటి పొడి చేసుకోవాలన్నమాట. ఇలా పొడి చేసుకున్నదాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది మనం తీసుకున్న మిరపకాయలను బట్టి పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 కిలో మిరపకాయలకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి. మనకి ఆ పొడి అంతా కూడా కొంచెం వెట్టగా అవ్వాలి, తడిగా అవ్వాలన్నమాట. నాకైతే 2 నిమ్మకాయల రసం పట్టింది. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకొని లోపల గింజలు తీసేసుకోవాలంటే తీసుకోవచ్చు, ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. మనం కారం ఇష్టపడితే కనుక అలాగే ఉంచేసుకోవచ్చు. నేనైతే తీయలేదు, ఉంచేసాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దీని మధ్యలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాము పేస్ట్ ఉంది కదా, అది ఈ విధంగా ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఈ మిరపకాయలన్నిటికి కూడా ఇదే విధంగా ఫిల్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఇలా ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం మిగిలింది కదా, దీన్ని కూడా మిగతా వాటికి అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకోవాలి. ఇది నేను నైట్ టైంలో ఈ మిరపకాయలను అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి ప్లాస్టిక్ డబ్బా కానీ ఇలాంటి గిన్నెల్లోకి కానీ వేసుకోవాలి. స్టీల్ దాంట్లోకి వేయకూడదు, ఎందుకంటే సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, గిన్నె పాడైపోతుంది అనమాట. మిగిలిన పొడిని ఇలా పైన వేసేసుకోవాలి. ఇది నైట్ అంతా కూడా ఉంచేసుకోవాలి. నేనైతే నైట్ కలిపిన దాన్ని రేపు మధ్యాహ్నం 12 గంటల టైంలో ఎండలో పెట్టాను అనమాట. చూడండి, కొంచెం వాటరిష్గా అవుతాయి కదా, ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఊరుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి నీడలో ఎండబెట్టకూడదు, ఎండలో ఎండితేనే మనకి టేస్టీగా మంచిగా ఎండుతాయి అన్నమాట. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. చూడండి, సాయంత్రానికి ఈ విధంగా ఎండయి ఇప్పుడు లోపలికి తెచ్చేసుకొని మళ్ళీ ఇలా ఎండబెట్టుకోవాలి. రోజు ఇలా నాకు 3 డేస్లో ఈ విధంగా ఎండిపోయాయి. చూడండి, మజ్జిగ వాడకుండానే మనకి మంచి మిరపకాయలు, ఊర మిరపకాయలు, వాము మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకేవి మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు 1 ఇయర్ అయినా కూడా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసి చూద్దాము. మనం వడియాలు ఎలా ఫ్రై చేసుకుంటాం అలాగే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్లో వేయగానే ఇవి తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇట్లా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది మజ్జిగ ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. లేదంటే మజ్జిగ మిరపకాయలు చేసుకున్నా బాగుంటాయి. మజ్జిగ చాలామంది ఇష్టపడరు కాబట్టి ఇలా చేసుకుంటే మనకు మజ్జిగ ఉండదు కదా, మిరపకాయలు అయితే ఉంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 కిలో మిరపకాయలు చేశాను, తర్వాత మళ్ళీ చేయాలన్నమాట. చూడండి, చక్కగా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి సాంబార్ రైస్లోకి కానీ పప్పులోకి కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటాయి అన్నమాట మిరపకాయలు. చూడండి, చక్కగా ఈ కలర్లో వేయించుకుంటే బాగుంటుంది. దీన్ని చక్కగా ఇలా రైస్ పప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మనం దీంట్లో వాము, ధనియాలు, జీలకర్ర ఫిల్ చేసి పెట్టి ఎండబెట్టాం కదా మిరపకాయలు, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అవి పెట్టుకున్నందుకు ఇలా మజ్జిగతో ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టుకుంటే మిరపకాయలు మనకి ఇలా దేంట్లోకైనా మంచికి చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.